మళ్ళీ వేములవాడకి వెళ్తున్నాము. ఈ మధ్య చాలా టైమ్స్ వెళ్తున్నాం కదా. అసలు కొత్త ప్రాస్పెక్ట్లో వచ్చింది కదా వేములవాడకి పోతున్నాం అనగా యాక్చువల్గా గేట్ దిగగానే మమ్మీ డాడీ హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. నేను ఇలా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్ టైటిల్స్ చూసే ఉంటారు కదా. మళ్ళీ వేములవాడకి వెళ్తున్నాము. ఈ మధ్య చాలా టైమ్స్ వెళ్తున్నాం కదా. అసలు ఇట్లా వెళ్ళడానికి కోసమే యాక్చువల్గా మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఇంత వెళ్ళలేదు, చాలా తక్కువ అనమాట. ఇయర్లో ఒక 2 or 3 times ఏమి వెళ్ళినట్టున్నాం. బట్ ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ అనిల్ని పట్టుకొని ట్రావెల్ చేసేంత కొంచెం ఈజీ అయిందనమాట. అండ్ ఈసారి ఎవరూ లేకుండా నేను అనిల్ని బస్లో తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే చాలామంది మేము అంతకుముందు బస్సులో వెళ్ళినప్పుడు మెసేజ్ చేశారనమాట, అట్లా ఇబ్బంది పడకండి అక్క, బ్లా అని ఉంటుంది, క్యాబ్స్ ఉంటాయి, సో అందులో బస్ టికెట్ కంటే ఒక 150-200 అట్లా ఎక్స్ట్రా ఉంటుంది, బట్ కంఫర్టబుల్ కదా అని అంటే మేము బెంగళూరులో ఎప్పుడో ఒకసారి ఉన్నప్పుడు వినుండే అనమాట. బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ఈసారి ట్రై చేద్దాం అనేసి ఇద్దరం కలిసి యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాం. అని నేను ఇద్దరం కలిసి 2 days ముందే పెట్టామన్నమాట. నాకు తెలీదు అట్లా ముందే పెట్టాలి అనేసి. తర్వాత తెలిసినాక పెట్టినాక మనం అనుకున్న డేలో ఉండవు కదా. సో ఆ యాప్ అంతా చూసి పెట్టినాక చెక్ చేసినాము. ఆల్మోస్ట్ నిన్న నైట్ వరకు కూడా చెక్ చేసినాము. ఇంకొక 3-4 hours వెళ్ళిపోతాం అన్నట్టు మేము ఇప్పుడు. ఇంకా లగేజ్ ప్యాక్ చేయలేదు యాక్చువల్గా. మనం ఎప్పుడు ఆన్ టైం అనమాట, అట్లా ఉంటుంది మనదంతా. హడావిడి బ్యాచ్ ఇప్పుడు ఇట్లా తయారైనలే, హడావిడి బ్యాచ్ లాగానే. అంతకుముందు అట్లా లేకుండే, మస్తు ప్రీ ప్లాన్డ్గా ఉంటుండే నేను. సో అట్లా పెట్టిన తర్వాత నేను ఒకటి బుక్ చేసి ఉండే యాక్చువల్గా, వేరేది బుక్ చేసినాము, అది క్యాన్సిల్ అయిన తర్వాత ఇంట్లో ఒకటి దొరికితే బుక్ చేసినాము. సో వాళ్ళు అనుకున్న టైంకి నాకు మైనస్ ఎక్కడ అనిపిస్తుంది అంటే టైమింగ్స్. వాళ్ళు ఒక టైమింగ్ పెట్టుకుంటారు, మనకు ఆ టైమింగ్ అనేది సెట్ అవ్వదు కదా. యాక్చువల్గా శ్రీయాన్సి 4 o'clock వస్తుంది కదా. సో వచ్చినాక తనని కొంచెం ఫ్రెష్ అప్ చేసి ఆలోపు మేమంతా రెడీగా ఉండి వెళ్ళాలి. బట్ వాళ్ళు 4కి పెట్టిరు. సరే ఒక 5 వరకు అట్లా పెట్టండి అని రిక్వెస్ట్ చేసి సరే ఓకే అన్నారు. బట్ మళ్ళీ అట్లా చేంజ్ అయిపోయారు అనమాట. మనది మనకంటూ ఒకటి ఉంటేనే మంచిగా ఉంటుంది, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే అట్లనే ఉంటుంది అన్నట్టు. సరే ఇంకా కాళ్ళు వస్తున్నాయి, కింద కూర్చున్నా అంటే బ్యాగ్ ఇట్లా కిందనే పెట్టినా. ఇంతకీ ఎందుకు వెళ్తున్నామో చెప్పలే కదా, పూజకి వెళ్తున్నాం అన్నమాట. వినాయక చవితి పండుగ కదా. మీరు అందరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్ వినాయక చవితిది కూడా మా ఇంటి దగ్గర వేములవాడ మా ఇంటి దగ్గర పూజ చేయించుకున్నప్పుడు అప్పుడు మా అత్తయ్య మామయ్య వాళ్ళు లేకుండే, యూఎస్ఏలో ఉండే. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. ఎట్లాగో 9 days 11 daysలలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు పూజ చేయించుకుంటే నాకు ఇష్టం అనమాట బాగా. సో ఇక్కడైతే నాకు ఎక్కడ కుదరట్లేదు. సో అనుకోకుండా శ్రీకి కూడా మండే హాలిడే వచ్చింది. ఫస్ట్ టైం శ్రీయు ఈ స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక్క డుమ్మ కూడా కొట్టలేదు. ఈ రేపు కొట్టబోతుంది అనమాట. పాపం అది ఫస్ట్ ఫీల్ అవ్వడం, అమ్మ నేను డుమ్మ కొట్ట ప్లీజ్ అని అంటుంది. అబ్బా ఫోన్లే బంగారం, ఇప్పుడు ఎప్పటికి ఇట్లనే ఉండాలి, ఎప్పటికి ఇట్లనే అనాలనుకున్నా. సరేలే ఒక్కరోజే కదా తల్లి. అండ్ దట్టు ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్లో. యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, హోంవర్క్ ఏం లేదు, మొత్తం రివిజన్ అనమాట ఆల్మోస్ట్. అందుకే నిన్నటి వరకు మ్యాథ్స్ అన్నీ కంప్లీట్ చేసేసిన చదివించడం అనేది. సో రేపు ఒకరోజు డుమ్మా కొట్టేస్తాం అనమాట. అందుకే వెంటనే పూజలు అయిపోయాక వెంటనే స్టార్ట్ అయిపోదాము, అట్లా అయితేనే వస్తామని చెప్పినాం అనమాట. ఫస్ట్ టైం అనిల్ని బస్సులో తీసుకెళ్ళాలి. ఎట్లా మేనేజ్ చేస్తా అనుకుంటున్నారు ఒకదాన్ని? చేయాలి, తప్పది. ఊరికే మామయ్య రావాలి, మామయ్య తీసుకెళ్ళాలంటే పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అందుకే ఇంకా ఈసారి ఎట్లయినా నేనే. అందుకే ఏం చేసినామంటే మ్యాథ్స్ అనిల్ బట్టలు వెమ్లాలోనే సగం పెట్టేసినాము, సగం ఇక్కడ ఉంటాయి. ఇక శ్రీయు అయితే పెట్టలేమండి, అవి ఎట్లాగో పెట్టలేము. ఆమె 10 నెల రోజులకి ఇంచు చేంజ్ అయిపోతుంది డ్రెస్ సైజ్ అనేది, అట్లా అనమాట. ఇక నావి కూడా కొన్ని నైట్ సూట్స్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి అనమాట. సో పూజకు కావాల్సినవి చీరలు ఒక 2-3 అట్లా సర్దేసుకుంటున్నాను అనమాట. లగేజ్ ఎక్కువ పెట్టుకోవద్దు మెయిన్, ఎందుకంటే నా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయాలి, ఒక పక్క శ్రీయాన్సిని పట్టుకోవాలి, ఒక పక్క బ్యాగ్ను పట్టుకోవాలి, ఒక పక్క అనిల్ని.
అనిల్ పట్టుకోకుండా ఏం కాదు, బట్ ఏంటంటే చూస్తూ ఉండాలి కదా అట్లా అనేసి. సో అదనమాట. సో ఫైనల్లీ అట్లా స్టార్ట్ అయిపోయినాం. అండ్ సో ఇప్పుడైతే ఇట్లా బ్యాగులు తీసి పెట్టినా, కొన్ని చీరలు కట్టుకునేటి కింద పెట్టినా అనమాట, బెడ్ మీద పెట్టొద్దు కదా. ఈ కబోర్డ్ ఇట్లనే ఉందా. నేను ఇన్ని ఇయర్స్లలో హ్యాంగర్స్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇక్కడ కబోర్డ్స్ చాలా చిన్నగా ఉన్నాయని మొన్న హ్యాంగర్స్ ఆర్డర్ చేసి ఉండే అనమాట. 20 ఏమో వచ్చినాయి, 20 హ్యాంగర్స్ అయిపోయినాయి. అంటే చీరలు అన్నీ ఇట్లా దానికి వేసేసిన అనమాట హ్యాంగర్కి. ఎప్పుడైనా ఒకసారి చేయమంటారా ఏంటి వార్డ్రోబ్ అది వ్లాగ్ ఎప్పుడైనా చేయమంటారా, ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటా ఏంది అనేసి. మంచిగానే చేసుకుని అంటే ఫోల్డ్ చేసినప్పుడల్లా, ఫోల్డింగ్ లేట్ అయినా పర్లేదు కానీ ఫోల్డింగ్ చేసినప్పుడల్లా నీట్గా పెట్టేసుకుంటాను అనమాట, వెంటనే దొరకడానికి. శ్రీయాన్సివి అనిల్వి ఆ రూమ్లో పెట్టేసిన. శ్రీయాన్సి కూడా మంచిగా ఒక సైడ్ అంతా కొంచెం మంచి లెహంగా బ్లౌజెస్ అన్నీ అట్లా పెట్టినా అనమాట. సపరేట్గా వ్లాగ్ పెడతలేండి, ఇళ్ళనే చెప్తే మజా ఉంటుంది. అండ్ మా అత్తయ్యకి చీరలు తీసుకున్నాను నేను, అది 2 తీసుకున్నాను. మా అత్తయ్యకి బ్లాక్ ఉన్ను గ్రే కలర్ ఇట్లాంటివి అంటే బాగా ఇష్టం. తనకి మంచిగా ఉంటాయి కూడా. వైట్ ఉన్నా కూడా మా అత్తయ్యకి డార్క్ కలర్స్, వైట్ ఉన్న వాళ్ళకి డార్క్ కలర్స్ అనే కాదు, ఇట్లాంటి కలర్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. ప్రిఫర్ చేస్తారనమాట బ్లాక్ కలర్, చాలామంది ప్రిఫర్ చేయరు కానీ మా అత్తయ్యకి ఇష్టమే బ్లాక్ కలర్ వేసుకోవడం. సో అట్లా ఒక 2 పిక్ చేసిన అనమాట నేను. బాగుంటుంది కదా కట్టుకుంటే అని ఒకసారి ఇమాజిన్ చేసిన. చూద్దాం, లాస్ట్ టైం ఇచ్చినవి కూడా తనకి బాగా నచ్చినాయి, ఈసారి కూడా ఇచ్చినవి నచ్చదా చూద్దాము. సో అట్లా అనమాట. అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇప్పుడు కట్టుకునే శారీ మొన్న అన్ని వ్లాగ్లోనే చెప్పేసి ఎట్లుంటుంది, పూజ వ్లాగ్లో చెప్పడానికి ఏం ఉండదు కదా. బట్ బ్యాంగిల్స్ కస్టమైజేషన్ చేయించానండి, చాలా బాగుంటుంది. ఈ బాక్స్ వచ్చేసి డిఫరెంట్గా చేశారు. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను, చూపించాను, బ్యాంగిల్స్ అయితే చూపించాను, బట్ కింద పెడతానండి. అది దేవుడు రోజు వేసుకునేటి కదా. సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. కొత్తగా స్టార్ట్ చేశారు మను కలెక్షన్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, ఫ్రమ్ మను కలెక్షన్స్. మన ఇన్స్టాలో వెళ్ళి చూడండి, బాగుంది. అంటే నేను మ్యాక్స్ ఇప్పటివరకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా అని అనుకోకండి. ప్రజెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసి మంచి ట్రస్టెడ్ అండ్ క్వాంటిటీ కానీ అవన్నీ కొంచెం మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తా. చిన్న బిజినెస్ వాళ్ళని చాలామందిని నేను ఇప్పటివరకు చేసిన వాళ్ళని కూడా ఆల్మోస్ట్ అన్ని చిన్న పేజ్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాను కదా, ఎందుకంటే మనం కూడా అక్కడ నుంచి కదా. సో అట్లా మర్చిపోవద్దు రూట్ అనేది. సో ఇవన్నీ ఒక్క శారీకి చేసినా కూడా సూపర్గా చేసిరు. కలర్ కాంబినేషన్ కూడా మస్తు, అంటే నేను శారీ పంపించిన పిక్, సో అట్లా చేసిరనమాట. సో అట్లా ఇప్పుడైతే ఇవన్నీ టకటక బ్యాగులలో బట్టలు పెట్టేసి తీసి పెట్టేస్తాను అనమాట. ముందుగానే నేను అన్నిట్లో తీసి పక్కన పెట్టేసుకొని బ్యాగ్లో పెడతా. తర్వాత ఇట్లా తీసుకుంటూ బ్యాగ్లో పెట్టే అలవాట్లేదు, ఎందుకంటే చెక్ చేయొచ్చు ఏది అవసరం లేదని. ఇప్పుడైతే జస్ట్ 3 days కోసమే వెళ్తున్నాం కాబట్టి డేస్ని కౌంట్ చేసుకొని కూడా బట్టలు పెట్టుకుంటాను. సో అట్లా లంచ్ టైం అయిపోయింది. ఓ మై గాడ్, తింటున్నా ఇప్పుడు. ఈరోజు నేను బీరకాయ టమాటా ఫస్ట్ టైం వండినా. ఎప్పుడు కూడా ఫస్ట్ టైం వండినా అని అనుకోకూరి, అంటే వండినాయి ఫస్ట్ టైం వండినాయి అని చెప్తా. అంటే అటు సైడ్ ఏమో రొటీన్గా కొన్ని కర్రీస్ మాత్రమే అలవాటై కొంచెం ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్ చూస్తే వండినప్పుడల్లా అట్లా షేర్ చేస్తాను అనమాట. మామూలుగా మేము ఎప్పుడు వట్టి బీరకాయనన్నా, లేదు అంటే బీరకాయ పప్పు, పెసరపప్పు ఆర్ శనగపప్పుతోని చేస్తాము. అయితే మొన్న లాస్ట్ టైం శిల్ప ఇట్లా బీరకాయ టమాటా చేసింది, మంచిగా చేసింది, నాకు కూడా భలే అనిపించింది. సేమ్ పప్పుకు బదులు టమాటాలు వేయడం ట్రై చేద్దామనేసి చేసిన, మంచిగా టేస్ట్ బాగుంది, అంటే నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అనిల్ కూడా టేస్ట్ చేశాడనమాట. అనిల్ కూడా రియాక్షన్ చూద్దాము. మామూలుగా చాలా మంచిది, అన్నం తక్కువ తిని కర్రీ ఎక్కువ తినాలి అని అంటుంటారు కదా. నేను చిన్నప్పటి నుంచి నాకు అట్లా అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మా మమ్మీ ఇంత కర్రీ వేస్తుంది, అన్నం కూడా బాగానే పెడుతుంది కానీ అన్నం కంటే కర్రీ ఎక్కువ వేస్తుంది అనమాట మమ్మీ. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో రివర్స్, అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అట్లా వాళ్ళకి అలవాటు అయిపోయో ఏమో తెలీదు, కర్రీ తక్కువ తింటారు, అన్నం ఎక్కువ తింటారు అన్నమాట. అంటే ఎక్కువ తినమంటే కంపేర్ టు కర్రీ. కానీ ఇక్కడ మా ఇంట్లోనైతే నేను కర్రీ ఎక్కువనే తింటా. శ్రీయుకి నేను అదే చెప్తా, అనిల్కి కూడా అదే చెప్తా. అందరు అన్నం కంటే కర్రీ ఎక్కువ కలుపుకొని తింటారు కదా. నేను కర్డ్ రైస్, అసలు కర్డ్ తినకుంటే నాకు అన్నం తిన్నాను ఫీలింగే ఉండదు. ఎంతమంది కర్డ్ లవర్స్ ఉంటారో కమెంట్ చేయండి. శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు నా గురించి తెలిసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కర్డ్ తెప్పిస్తారు. మొహమాటానికి వద్దు అని అంటే కానీ
ఎంత మంచి కర్రీ ఉన్నా లాస్ట్లో ఒక 2 బుక్కలు పెరుగన్నం తినకపోతే నాకు మనసు ఒప్పదనమాట. అట్లుంటుంది. డెడ్ అపోజిట్. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అసలు పెరిగే ఉండకపోయేది. నేను పోతే ఖచ్చితంగా పెరుగు ప్యాకెట్ ఉంటుంది. శ్రీయాన్స్కి కూడా అలవాటు. అసలు అనిల్ కూడా తిన్నాడు. అనిల్ కూడా అలవాటు చేసిన. అసలు విషయం ఏంటంటే పెరుగన్నములో పెరుగు కంటే ఎక్కువ కర్రీ కలుపుకొని తింటా. ఎంత ఇష్టమో నాకు. సో అంటే నార్మల్ వట్టి పెరుగన్నం కాకుండా కర్రీతో కలుపుకొని తినడం ఇట్లా వస్తుంటుంది. అందులోనూ ఇట్లాంటి ఫ్రైస్ నేను తినేది కొంచెమైనా కూడా ఇక్కడ నచ్చితేనే ఇట్లా మంచి అనిపిస్తుంది నాకు. అట్లా ఇట్లా ఎవరు చూసి పెరుగన్నం అనుకోరు, కర్రీ అనేది అనుకోరు. అట్లా ఉంటుంది మనతో. ఫస్ట్ కొంచెం బీరకాయ టమాటాతో తినేసిన. ఇప్పుడే పెరిగేసుకున్నాను అనమాట. అంతకుముందు అయితే నేనే తోడేసేదాన్ని. ఇప్పుడు అంటే పాలు అప్పుడు పోయించుకునేదాన్ని కాబట్టి మంచిగా ఉంది. ఇప్పుడు ప్యాకెట్ పాలే. ఇక్కడ పోసే వాళ్ళు కొంచెం పోస్తున్నారు పాలు, కానీ అంత మంచి అనిపిస్తలేదు నాకు. క్వాలిటీ మంచి అనిపిస్తలేదు. సో ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక ప్యాకెట్ పాలల్లో తోడేసుడు ఎందుకు తెయ్యి, అట్లనే డైరెక్ట్ పెరుగు అనుకుంటే అయిపోతుంది కదా అని అట్లా అనమాట. కొంచెం ఎక్కువనే తింటున్నాం. వెళ్ళేసరికి నైట్ అవుతుంది. 7:30, 8 దాటితే ఇక నేను తినా. ఏమో కదా నా స్టమక్ అట్లా అలవాటు అయిపోయింది బేసిక్గా. సో తిన కాబట్టి కొంచెం ఇప్పుడు ఎక్కువ తిందాం. అందట్టు లగేజీలు మొయ్యాలి, వెళ్ళాలి, ఇలా మట్టుకపోవాలి అంటే ఎనర్జీ ఉండాలి కదా. అట్లా అన్నమాట. శ్రీయాన్స్కి కొన్ని స్నాక్స్ పెట్టుకున్నా. కొంచెం అన్నం మిగిలితే కలిపేసుకొని బాక్స్లో పెట్టేసుకుందామని అనుకుంటున్నాను. చూడాలి. తినేసిన ఒకటే బ్యాగ్ చేద్దామని అనుకున్నా. యాక్చువల్లీ ట్రై చేస్తున్నా, బట్ ఇవి పట్టకపోవచ్చేమో. సో ఇట్లా చెక్ చేసుకుంటా. చూపించాలా మీకు నేను? ఇవి ఆల్మోస్ట్ ఎప్పుడో లాంగ్ బ్యాగ్. ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఇవి 4 వస్తాయి. యాక్చువల్గా ఇది సెకండ్ సైజేనా? సెకండ్ సైజ్ అనుకుంటా. దీనికంటే ఇంకొక బిగ్ సైజ్ ఉంటుంది. సో ఇట్లా 5 వస్తాయి అనమాట. స్టెప్ బై స్టెప్ స్మాల్ అట్లా వస్తుంది. ఇవి క్యారీ చేస్తా అండి నేను. ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటా. ఇవన్నీ సేఫ్టీ పిన్నిస్, చిన్న ఇయర్ రింగ్స్, శారీ పిన్స్ అట్లా పెట్టేసుకుంటా. ఇవి శ్రీయాన్స్కి తీసుకున్నా. చూద్దాం పెడతానో పెట్టనో. ఒకటి ఏంటంటే ఈ మధ్య అవసరం లేదులే అని తీసుకెళ్ళట్లేదు. ఒక తీరా ఆ టైంకి వచ్చినానికి అబ్బా తీసుకొస్తే బాగుండేదేమో అని తెగ ఫీల్ అయిపోతున్నా. అందుకే ఇట్లా తీసైతే పెట్టుకున్నా. స్టిక్కర్ ప్యాకెట్స్. సో ఇవైతే ఇట్లనే ఉంటాయి ఎప్పటికైనా. ఇందులో ఒకటి సన్ స్క్రీన్ ఎప్పటి నుంచో ఇట్లనే ఉంటాయి అన్నమాట. సో అందులో ఏమన్నా తీసేయాల్సి ఉంటే తీసేస్తా, వేయాలనుకుంటే వేసుకుంటా అనమాట. ఖచ్చితంగా నెయిల్ పాలిష్ పిచ్చి నాకు. ఇవి ఇందులో 2 ఉంటాయి. చాలా అంటే చాలా ఇష్టం ఇక నాకు. పాన్స్ క్రీమ్ అంతే. పెద్దగా ఇంకా అవేం ఫౌండేషన్లు అవేం పెట్టుకోను. ఇవి మాత్రం స్టిక్కర్ ప్యాకెట్లు అంటే బోల్డ్ అని ఉంటాయి నేను మన దగ్గర. కానీ ఇది ఇట్లా ఇవేమో ఎన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నా ఆ టైంకి ఒక్కడు దొరికి సావు. సో అట్లా ఇవి దేనిపైనకైనా సెట్ అయిపోతాయి అనమాట. ఒకటి రీసెంట్గా తీసుకుండేది. ఇది ఒకటి వేసుకున్నా. క్లిప్స్ కూడా ఇంట్లోనే వేసేస్తా. అలా దొరకవు. ఇవి ఏంటంటే కొంచెం ఇట్లా ప్రెస్ చేసి పెట్టినా కూడా 3-4 ఎక్స్ట్రానే పడతాయి. ఇవి అయ్యి బాబాయ్ జిప్ పెట్టలేదా. ఇవి వచ్చేసి మొత్తం ఇంకా లిప్స్టిక్స్, లిప్ బామ్స్, చిన్న బుచ్చి మిర్రర్. ఇవన్నీ ఎప్పటివో అండి. నేను రీసెంట్గా ఏం కొనలేదు. ఇవన్నీ ఎప్పటివో. ఇది ఒకటి ఉంటుంది బీబీ క్రీమ్, కానీ పెద్దగా నేను ఏం వాడను. ఎప్పుడో అట్లా ఒక్కసారి అట్లా చేస్తా అంతే. ఈ మధ్య లిప్స్టిక్ బాగా యూజ్ అవుతుంది నాకు. ఇవి కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి. ఇళ్ళ నుంచి మ్యాక్స్ అట్లా ఇట్లనే పెట్టేసుకుంటా అనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎవ్రీడే రెడీ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు సేమ్ ఇళ్ళ నుంచి తీసుకొని రెడీ మళ్ళీ ఇళ్ళనే పెట్టేస్తాను అనమాట. అట్లా బాగుంటాయి ఇవన్నీ. ఇవి బెంగళూరులోనే తీసుకున్నా. ఇవి బార్బీ బ్యాగ్స్ అని ఒక 3 ఉంటాయి. 2 ఏమో ఇట్లా యూజ్ చేసుకుంటున్నాయి. ఒకటేమో శ్రీయాన్సి క్రయాన్స్ అని యూజ్ చేసుకుంటుంది. ఇవేమో జ్యువెలరీకి ఇట్లా సెట్ చేసుకున్నా. ఇప్పటికిప్పుడు తీసేసుకున్నా. దేనిపైకి సెట్ అయ్యేలాగా బ్యాంగిల్స్. అండ్ ఇది అనుకోకుండా కనిపించింది. మామూలుగా ఎన్ని ఉన్నా మనకు టైం దొరకవు కదా. బట్ చూడండి వినాయకుడు బాగుంది కదా. హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ వినాయక నిమజ్జనంకి వేసుకుంటున్నాను అనమాట. అనుకోకుండా దొరికింది. యాక్చువల్గా దీనికి ఇయర్ రింగ్స్ లేవు, బట్ నేను ఇవి తీసుకున్నాను. ఇంకా వేరే పూజకి ఇంకొకటి కింద ఉంది, అది కవర్ చేసేసిన తర్వాత చూపిస్తాను. సో అట్లా
ఇదైతే రెడీ. ఈ బ్యాగ్ జిప్పు పోయింది. నాకు ఇష్టమైన బ్యాగ్ జిప్పు పెట్టిద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. సరే ఇంకా ఇది కూడా ఇష్టం నాకు. ఒకరు గిఫ్ట్ చేసిర్రు అనమాట, అది ఇన్స్టాలోనే, చాలా ఇష్టము. సో ఇప్పుడైతే ఇందులో కూడా ఇది ఒక 2-3 సార్లు ఏమో యూజ్ చేసిన. విక్స్, కుంకుమ, టిష్యూ, ఒక క్లిప్స్, ఏంది పెన్ను, పేపరు. శ్రియాన్స్కి బస్సులో కానీ కార్లో వెళ్తే, బస్సులో వెళ్తే ఒక కోంబు ఉంటుంది. ఇవి ఇంట్లో ఉండేటివి. ఇప్పుడే ఇవి పెడదామనేది తీసిన క్లచ్చెస్. సో బస్సులో టైంపాస్ చేయడానికి అట్లా శ్రియాన్స్ కోసం పెడతాను అనమాట. సారీ, ఇది ఒకటి ఇలా పెడదాము, బ్యాగ్లో పట్టట్లేదు. సో ఇలా పెడదామని అనుకుంటున్నాను. చూడండి, ఇట్లాంటి కిట్టి పౌచెస్ బాగుంటాయి కదా ఇట్లా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి. సో అవి నేను బట్టల బ్యాగ్లో పెడదాం అనుకుంటున్నా. కొంచెం రైస్ మిగిలితే పెట్టుకుంటానని చెప్పాను కదా బాక్స్కి. ఎట్లా 9-9:30 అవుతుంది కావచ్చు వెళ్ళేసరికి. సో అట్లా కొంచెమే రైస్ ఉంది. సో అది శ్రియాన్స్కి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటా. లిస్ట్ బస్సులో అయినా తింటుంది కదా, మళ్ళీ కొంచెం లేట్ అయినా అది కూడా సతాయిస్తుంది అన్నట్టు తినడానికి. కర్రీ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, కర్రీ పెట్టుకోలేను కానీ మిగిలింది. ఏం చేయాలో తెలియదు, చూద్దాం. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుంటున్నా. అండ్ బ్రెడ్ కూడా కొంచెం ఉండే, ఒక ఖరాబ్ అవుతుంది కదా ఎట్లా ఇది. సో ఇది జస్ట్ 2 days ఉంటుంది కదా, ఇది కూడా తీసుకెళ్ళిపోతుంది. రేపు మార్నింగ్ ఇట్లా అనిల్కో శ్రీయాన్స్కి ఎవరికో ఒకరికి రోస్ట్ చేసి ఇవ్వచ్చు కదా అనేసి. ఇంకా శ్రీయాన్స్ రావడానికి అట్లీస్ట్ అన్నీ సర్దేసి ఒక 1/2 hour మిగిలించుకొని కొంచెం అట్లా ఒరుగుదామని అనుకుంటున్నా. చూద్దాం, ఇంకొక 1 hour ఉంది. ఇదైతే మిక్స్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడు పడుకుందామని అనుకుంటా, అస్సలు పడుకోను. 1/2 hour కాదు, 1 hour మిగిలింది. సో రిమైనింగ్ కొన్ని గిన్నెలు ఉంటాయి కదా, సో వచ్చేసరికి అంత ఇట్లా అవుతుంది అనేసి ఒక స్పూన్ కూడా ఉంచాను అనమాట. మొత్తం క్లీన్ చేసేస్తున్నా. సో ఇప్పుడైతే టీ మార్నింగ్ ఈవినింగ్ మస్ట్. నాకైతే మధ్యలో పెద్దగా తాగాలని ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ లేదన్నా హెవీగా వర్క్ అయ్యి కంటిన్యూగా అట్లా నిల్చొని ఏమన్నా మాట్లాడినాయి అట్లా అయితే కొంచెం అట్లా రిలాక్స్ అవ్వడానికి తాగుతాం. అదే శ్రీ వచ్చే టైం అయింది. సో అనిల్ని పంపించిన, టీ పెట్టేసి ఇట్లా పోసి రెడీ వచ్చేస్తారు. ఇంకా ఒక 2 minutesలో వచ్చేస్తారు. సో శ్రీకి కూడా ఇట్లా పాలు పోసి పెట్టేసిన, బాక్స్ అదంతా ప్యాక్ చేసిన, వచ్చేసినట్టున్నారు. కొత్త ప్రాస్పెక్ట్లో వచ్చింది కదా, వెమ్లవాడకి పోతున్నాం మనం. యాక్చువల్గా వెమ్లవాడకి ఇక్కడ అసలైన ఫ్లో ఎక్కడ వస్తుంది తెలుసా? సిరిసిల్ల క్రాస్ అయ్యి జస్ట్ ఇట్లా వెమ్లవాడ మనము బెంగళూరు ఉన్నప్పుడు చాలా రేర్గా వచ్చేటోళ్ళం కదా బేబీ వెమ్లవాడకి. ఇక ఇట్లా దిగినాము, హైదరాబాద్లో దిగిన తర్వాత మళ్ళీ వెమ్లవాడ బస్ ఎక్కినాము. వెమ్లవాడకి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాము అని అనగానే పక్క ఫేస్ చూడాలి. మేము అంటే ఆడపిల్లల అమ్మగారింటికి పోతారని కదా సంబరపడము. ఇట్లా ఫేస్ అంతా ఒకలాగా గ్లో వచ్చేస్తుంటుంది తెలుసా. తెలుసా ఇక వచ్చినాం, ఇక గేట్ ముందు ఆగింది ఆటో అనగానే ఇది నువ్వు అవసరం లేదు ఇక దిగి ఇట్లా వెళ్ళిపోయాడు. నవ్వుతాడు నువ్వు తిన్నాక కూడా లేదు, నువ్వు తిన్నాక చాలా తక్కువ వచ్చినాం లేదు, జర్నీ కష్టమయ్యేదని. ఫైనల్లీ ఇట్లా ఆల్మోస్ట్ జేబీఎస్ దగ్గరకు వచ్చేసినాం. ఎట్లా అనిపిస్తుంది ఈ మధ్య అసలు నాకంటే ఎక్కువ రెగ్యులర్ గానే పోతుండు వెమ్లవాడకి. మంచి అమ్మారింటి పోతుండు, వస్తుండు, మంచిగా ఎంజాయ్ చేస్తుండు. ఏమైనా పోతారు మా అమ్మగారింటి కానీ సార్లు
నడిచింది, ఆ జనరేషన్లో నడిచింది. మేము చదవకపోయినా ఎంతో కొంత తెలివి వచ్చి ఏదో ఒకటి చేయగలుగుతున్నాం అనమాట, ఎర్న్ చేయగలుగుతున్నాం. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎట్లుంది తెలుసా, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అందులో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది. సో అది అట్లా అనమాట. కాదు సిటీ పబ్బేం కాదు, వెమ్లవాడ అంటే మనకు ఒక రేంజ్ ఉంటుంది అన్నట్టు. ఒక రేంజ్ వెమ్లవాడ అంటే వెమ్లవాడ నేను బ్లడ్లోనే ఉంటుంది. మనం మిడిల్ వచ్చినాం కదా, అట్లా మనం అంటే పెద్దగా అది ఉంటుంది అన్నట్టు కదా. పింక్ ఫేస్లు ఇప్పుడే కొంచెం కొంచెం గ్లో ఇట్లా గ్లో అవుతుంది. గేట్ దిగగానే మమ్మీ డాడీ ఇంత అనిల్ పెద్దోడైనా కూడా చిన్న పిల్లోడు లాగా ట్రీట్ చేస్తాడు. మంచిగా ఉన్న అంతకు ముందైనా సరే ఇప్పుడైనా సరే అట్లా అసలు మా మరదికి మా ఆడబిడ్డను అట్లా ట్రీట్ చేస్తారు. బట్ అందరికంటే ఈయనే చిన్నోడు లాగా ట్రీట్ చేస్తారు అన్నట్టు. అందుకే ఇట్లా ఏమంటారు దాన్ని, ఏమంటారు రానా, ప్యాంపరింగ్. మామూలు ప్యాంపరింగ్ కాదు అసలు. అనిలు అని అని ఆలోచిస్తారు, మమ్మీ అని వీళ్ళు మన జేటీఎస్ వచ్చేసింది. పింక్ ఇది ఎక్కడ ఏ ఏరియా పింక్ ఇది? బరుడు అంట. సరే అని పక్కన ఇట్లా చూసారు, ఇక్కడ చూడండి పెళ్లి కొడుకు. ఫస్ట్ టైం కదా, నేను కూడా ఇవ్వలే ఇంతవరకు. అది చూడు ఏమన్నా కాంపిటీషన్ పక్క పక్కన పెట్టిన ఈయన వరుడు అని ఇట్లా ఇరుగ్గా పెడితే అది ఇంకా పెళ్లి కొడుకు అని పెళ్లి కొడుకు అగేది నా అక్కడ ఎల్లో కలర్ లో బోర్డు. ఇది పింక్ కలర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ సార్ యూకేలో ఘోరంగా ఫేమస్. వరుడు పెళ్లి కొడుకు అని ఉంటాయి. పెళ్లి ఏమన్నావు అని పింక్ ఏమన్నా పెళ్లి కూతురు మా మమ్మీ పెళ్లి కూతురు, మా డాడీ పెళ్లి కొడుకు, నేనేం పాప పెళ్లి కూతురు. అవును నిజంగా ఎవరికైనా షాప్ పెట్టాలనుకుంటే పెట్టండి. పెళ్లి వేసుకోండి పెళ్లి షాప్ నేమ్ ఇప్పుడే ఉంది కదా. యాక్చువల్గా సిద్దిపేటకి ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు జరిగింది యాక్సిడెంట్. బట్ రియల్గా లక్కీగా బతికిపోయినాం అందరము. వేరే బస్సు మిస్టేక్ వల్ల ఈ బస్సు ఆల్మోస్ట్ ఒకవేళ గట్టిగా అయ్యి ఉంటే మాత్రం డివైడర్ ఎక్కి అటు సైడ్ పడి ఉండేది బస్సు. వేరే సూపర్ లగ్జరీ బస్సు యాక్చువల్లీ ఈ బస్ మా బస్ కంటే ముందు 2 వీలర్స్ అట్లా వెళ్తుంటాయి కదా పెద్దగా. ఇంకా ఈయన కొంచెం ఇట్లా స్పేస్ ఇచ్చే లోపు ఆగకుండా దూసుకెళ్ళిపోయింది పక్కనున్న దాంట్లో. సో అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల సైడ్ మిర్రర్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్, సో అది మొత్తం పగిలిపోయి దారుణంగా సౌండ్ వచ్చింది ఒక్కటేసారి ఇట్లా. అసలు చాలా భయమైంది అందరికీ, ఒక్క పీస్ కూడా మిగలలేదు, అంత దారుణంగా అయింది. బట్ వాడు ఎక్కడా ఆగలేదు, అసలు మిస్టేక్ చేసి ఉంటే వాడు అట్లీస్ట్ ఆగని కూడా ఆగలేదు. వాడు ఫాస్ట్గా వెళ్ళిపోయిండు. సరే ఎట్లయినా క్యాచ్ చేద్దామని వీళ్ళు అనుకున్నారు, కానీ కరెక్ట్ సిద్దిపేట కంటే ముందు ఒకటి బైపాస్ ఉంటుంది కదా, బైపాస్కి ఒకటి వెళ్ళేది ఉంటుంది, లోకల్ వెళ్ళేది ఉంటుంది. సో మేము వెళ్ళింది ఎక్స్ప్రెస్ కాబట్టి ఇంకా వాడు సూపర్ లగ్జరీ కదా, సో వాడు బైపాస్ పై నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా సైడ్ మిర్రర్ లేకుండా అసలు ఇంకా డ్రైవ్ చేయడం చాలా కష్టం కదా. అట్లా సిద్దిపేటలో ఇంకా డిపోకి లోపలికి తీసుకెళ్ళి ఆ మిర్రర్ పెట్టించారు అనమాట. అట్లా హాఫ్ అన్ అవర్ పైనే టైం వేస్ట్ అయింది, లేదంటే ఆల్మోస్ట్ 8:45 వరకు అట్లా రీచ్ అయిపోయే వాళ్ళము. అట్లా ఇంకా వెయిట్ చేసినాం. చాలా మంది వేరే బస్ ఎక్కేసి వెళ్ళిపోయారు, కానీ ఇక మళ్ళీ అనిల్ దిగి ఆ బ్యాగ్లన్నీ తీసుకొని మళ్ళీ వేరే బస్ ఎక్కడం ఎందుకులే అనేసి సరే లేట్ అయినా పర్లేదు అందులోనే వెళ్దాం అనేసి వెయిట్ చేసి సో ఫైనల్లీ వెమ్లవాడకైతే చేరుకున్నాం. బట్ లిటరల్లీ బస్సులో ఉన్న వాళ్ళందరూ మస్తుగా తిట్టిరు అన్నట్టు, వాడిని క్యాచ్ చేద్దామని అనుకున్నారు కానీ అవ్వలేకపోయింది. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లే, అట్లా అందులోనూ ఇట్లా ఆటేసి అట్లా కొంచెం ర్యాషెస్ వెళ్తే ఎంత
ఇంతమంది ఉంటారండి బస్సులో, మస్తు భయం అనిపించింది చాలాసేపటి వరకు అదే డిస్కషన్ ఉండే. సో అట్లా ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా మేము వచ్చరికి ఆల్మోస్ట్ 9:45 వరకు అట్లా అయిపోయింది. చెప్పారు కొంచెం లేట్ అయితే మనం తినడం అంత ఈజీ కాదు అనేసి. సో ఫస్ట్ రాగానే డే టైంలోనైతే టీ పెట్టుకుంటా, నైట్ టైం అయితే ఇట్లా ఆయిల్ పెట్టుకుంటా అనమాట. సో రాగానే ఇట్లా ఆయిల్ పెట్టేసుకున్నా. ఈ మక్క గుడాలు చేసిరు అనమాట. మా ఇంటి ముందు వినాయకుడు కదా, పూజ కోసమే వచ్చాం కదా. సో ఈరోజు మక్కగూడాలు డైలీ ఏదో ఒకటి ఎవరో ఒకరు చేస్తుంటారు అనమాట. అండ్ అవన్నీ పెట్టేశారు మా అత్తయ్య మేము వస్తున్నాం అనేసి. సో ఇట్లా ఎవ్రీడే నైట్ ఇట్లా మంచిగా చేస్తారన్నమాట ఇక్కడ డ్యాన్సులు అందరు కలిసి. శ్రీగా ఫస్ట్ డే కదా కొంచెం డల్గా ఉంది. శ్రీ అయితే నువ్వు కూడా రానంటే ఇంకా నేను బయటకు వెళ్ళిన కాసేపు అట్లా. ఇంకా సరే టేస్ట్ చేద్దాం కొన్ని, మళ్ళీ డైజెస్ట్ అవుతుందో అవ్వదో అనుకుంటా. శ్రీ అయితే బాగా నచ్చింది, కొంచెం స్పైసీ ఉండే. సో నేను కూడా కొన్ని తిన్నా, అనిల్ తినేసిండు. ఇంకా టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సో మా అత్తయ్యనైతే ఇట్లా మంచిగా అందరు పెద్దవాళ్ళందరూ ఇట్లా గద్దెల మీద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో అదండి, నెక్స్ట్ ఇంకా మంచి ఒక వ్లాగ్తో మేము ముందుకు వస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవరీవన్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.